ఇండియాలో బైక్ కొనడం అంటే కేవలం స్పెసిఫికేషన్స్ ని చూడడం మాత్రమే కాదు. ఎందుకంటే ఇండియాలో ఎస్పెషల్ గా యూత్ చూసుకుంటున్నట్లయితే వీళ్ళు బైక్ ని తోలేటప్పుడు ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి బైక్స్ మీద ఉన్నటువంటి లవ్ మరియు ఎమోషన్ అలాంటిది. అంటే వీళ్ళు బైక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకి దాని యొక్క సౌండ్ నచ్చాలి, అలానే వీళ్ళు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ ప్రెసెన్స్ ని ఫీల్ అవ్వాలి, అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ ని రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు బైక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని ఫీచర్స్ అనేవి ఒకే సెగ్మెంట్ లో రావాలి అంటే మనకి చాలా కష్టం. కానీ ఇండియాలో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ సమాధానం ఇవ్వడం కోసమే 350cc బైక్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో 350cc బైక్స్ కి అయితే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో ఇవాళ ఈ వీడియోలో మనం వచ్చేసి 350cc సెగ్మెంట్ లో నడుస్తున్నటువంటి మోస్ట్ లౌడ్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఈ సెగ్మెంట్ లో 3 బైక్స్ అయితే చాలా కాంపిటీషన్ ఇస్తున్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, ఆ తర్వాత హోండా CB 350, అలానే SD. అండ్ అలానే వీటిని రైడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో ముందుగా ఈ బైక్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు 350cc ఇంజిన్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది 350cc అనగానే అది స్పీడో లేకపోతే హార్స్ పవర్ రిలేటెడ్ అనుకుంటారు. బట్ 350cc ఇంజిన్ అంటే ఏంటి? యాక్చువల్ గా 350cc సెగ్మెంట్ లో మనం గనక చూసుకుంటున్నట్లయితే ఈ బైక్స్ కి హార్స్ పవర్ అనేది ఒక 20 to 30 మాత్రమే ఉంటుంది. కానీ ఈ సెగ్మెంట్ లో ఉండే బైక్స్ కి వీటి యొక్క స్పెషాలిటీ వచ్చేసి వీటి యొక్క టార్క్. సో టార్క్ అంటే ఏం లేదండి, ఆ బండి యొక్క పుల్లింగ్ పవర్. దీన్ని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సిగ్నల్ దగ్గర స్టాప్ అయ్యారు, ఇమీడియట్ గా మీకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో అప్పుడు మీరు మీ థ్రాటిల్ ని చాలా ఈజీగా మూవ్ చేస్తే బండి అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈజీగా అయితే మూవ్ అవుతుంది. అదే మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150cc బైక్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా గేర్ షిఫ్ట్ అయితే చేయాలి. కానీ మీకు 350cc బైక్ లో ఈ టార్క్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మీకు గేర్ షిఫ్ట్ తో ఎక్కువ ఇబ్బంది ఉండదు. అంటే మీరు సెకండ్ గేర్ లేదా థర్డ్ గేర్ లో బండిని యావరేజ్ స్పీడ్ లో మూవ్ చేస్తున్నప్పటికీ మీకు బైక్ ఎటువంటి ల్యాగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. అందుకే మీకు 350cc సెగ్మెంట్ బైక్స్ లో మీకు గేర్ చేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. అలానే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ 350cc బైక్స్ వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే మీరు ట్రాఫిక్ ఉన్నటువంటి సిటీస్ లో మీరు బైక్స్ తీస్తున్నప్పటికీ ఆర్ మీరు హైవేలో లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పటికీ మీకు ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి మాట్లాడుకుందాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి వచ్చేసరికి బేసిక్ గా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ మోడల్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లో చూసుకున్నట్లయితే మీకు 349cc ఇంజిన్ వస్తుంది. అండ్ మీకు దీని యొక్క హార్స్ పవర్ వచ్చేసి 20.2 వరకు ఉంటుంది. అండ్ దీనికి 27 Nm టార్క్ అయితే ఉంటుంది. సో మీకు టార్క్ అనేది 27 Nm వరకు ఉండడం వల్ల మీకు లో RPM లో కూడా బండి ఎటువంటి ల్యాగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ బైక్ వచ్చేసి 195 kgs వరకు వెయిట్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది హెవీ వెయిటెడ్ వెహికల్. సో మీకు బేసిక్ గా బైక్ ఇంత వెయిట్ ఉండడం వల్ల మీరు లాంగ్ రైడ్స్ కి వెళ్తున్నట్లయితే, ఎస్పెషల్ గా మీరు కనుక హైవేలో రైడ్స్ చేస్తున్నట్లయితే మీకు ఆ స్టెబిలిటీ అయితే ఉంటుంది. సో మీరు 30 to 35 km/h స్పీడ్ లో వెళ్తున్నా మీకు ఈ బైక్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ రియల్ వరల్డ్ లో మైలేజ్ విషయం వచ్చేసరికి మీకు ఇది 35 నుంచి 38 km/l వరకు ఇస్తుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రైస్ విషయం వచ్చేసరికి మీకు ఈ బైక్ అయితే 1.9 lakhs నుంచి 2.2 lakhs లో మీకు వచ్చేస్తుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోనే మనకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. మిటియోర్ కావచ్చు, థండర్బోల్ట్ కావచ్చు, ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ఉండేటువంటి క్రేజే డిఫరెంట్. అండ్ చాలా మందికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొనాలని ఎందుకు అనిపిస్తుంది అంటే దీని మీద బేసిక్ గా వీళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్ ట్రస్ట్, అలానే వీళ్ళకు ఉన్నటువంటి బిగ్ సేల్ నెట్వర్క్ కావచ్చు, అలానే హై రీసేల్ వాల్యూ మీద చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క సర్వీస్ అనేది మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. బేసిక్ గా వీళ్ళకి సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో క్లాసిక్ 350ని అందుకే అందరూ స్పీడ్ కోసం కాదు, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే కొంటూ ఉంటారు. సో ఇప్పుడు 350 సెగ్మెంట్ లో మనం హోండా CB 350 గురించి తెలుసుకుందాం. హోండా CB 350 ఒక రకంగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ఒక డైరెక్ట్ కాంపిటీటర్ అని చెప్పవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు హోండా CB 350 లో కూడా 348cc ఇంజిన్ వరకు వస్తుంది. అండ్ దీని యొక్క హార్స్ పవర్ వచ్చేసి మీకు 21 వరకు ఉంటుంది. అండ్ టార్క్ విషయం వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా మీకు 29.5 Nm వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ హోండా కంపెనీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ యొక్క ఇంజన్ రిఫైన్మెంట్. సో హోండాలో బేసిక్ గా మీకు ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అది మీరు కార్స్ లో తీసుకోవచ్చు లేదా బైక్స్ లో తీసుకోవచ్చు. అండ్ హోండా CB 350 యొక్క డిజైన్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పటికీ ఎటువంటి టైర్డ్ ఫీలింగ్ అయితే ఇవ్వదు. అండ్ మైలేజ్ విషయం చూసుకున్నట్లయితే మీకు హోండా CB 350 వచ్చేసి 38 నుంచి 40 km/l వరకు ఇస్తుంది. అండ్ హోండా CB 350 లో మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలంటే దీని యొక్క ఫీచర్స్. సో హోండా CB 350 లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలానే మీకు స్లీపర్ క్లచ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్
ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లానే హోండా CB 350 కూడా మీరు సిటీ కమ్యూట్ కి కావచ్చు ఆర్ హైవే రైడ్స్ కావచ్చు, మీరు ఈ రెండింటికి ఈజీగా మరియు కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకు హోండా CB 350 అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కంటే కొంచెం కాస్ట్లీ. అంటే బేసిక్ గా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ 2.18 lakhs వరకు ఉంది. అండ్ హోండా CB 350 ని మీరు కనుక రైడ్ చేస్తున్నట్లయితే మీరు దాన్ని చాలా కామ్ గా మరియు మెచ్యూర్డ్ గా అలానే స్ట్రెస్ ఫ్రీ రైడ్ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఈ 350cc సెగ్మెంట్ లో లాస్ట్ బైక్ వద్దాం, విచ్ ఇస్ SD. సో SD వచ్చేసి కంపేర్డ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ మరియు హోండా CB 350 కంటే చాలా పవర్ఫుల్. అండ్ మీకు ఈ బైక్ లో వచ్చేసి 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ మీకు దీని యొక్క హార్స్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 28 to 30 వరకు అయితే ఉంది. అండ్ టార్క్ విషయం వచ్చేసరికి మీకు 29 to 30 Nm వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ SD బైక్ లో మనం గనక హోండా CB 350 తో కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 తో కంపేర్ చేసుకున్నట్లయితే దీని యాక్సిలరేషన్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. అండ్ అలానే మీకు ఈ బైక్ లో 6 speed గేర్ బాక్స్ ఉంది. మోర్ ఓవర్ మీరు గనక హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఈ బైక్ తో మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే మీరు ఓవర్టేక్ చేయాలంటే జస్ట్ థ్రాటిల్ ని లైట్ గా ట్విస్ట్ చేస్తే చాలు. అండ్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లానే SD లో కూడా మీకు డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కనుక స్ట్రీట్ రైడింగ్ చేయాలనుకుంటే మీకు SD రోడ్స్టర్ వస్తుంది. అదే మీరు కనుక రఫ్ రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు SD స్క్రాంబ్లర్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు కనుక అడ్వెంచర్ మరియు టూరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు SD అడ్వెంచర్ బైక్ అయితే వస్తుంది. అండ్ రియల్ సిటీ వరల్డ్ యూసేజ్ లో మీకు ఈ బండి యొక్క మైలేజ్ వచ్చి 30 to 33 km/L వరకు వస్తుంది. అండ్ ఈ బైక్ లో మీకు ఫ్యూచర్స్ విషయం వచ్చేసరికి దీని యొక్క స్పోర్టీ సస్పెన్షన్ ట్యూనింగ్ కావచ్చు అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కావచ్చు, ఇవి ఈ బైక్ యొక్క మెయిన్ హైలైట్స్. అండ్ ప్రైసింగ్ విషయం వచ్చేసరికి మీకు SD బైక్ అయితే 1.95 lakhs నుంచి 2.15 lakhs లోకి మీకు వచ్చేస్తుంది. సో మీరు కనుక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీరు SD బైక్ ని కన్సిడర్ చేయవచ్చు. బట్ దీని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది ఇండియాలో ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. సో బేసిక్ గా ఇది చాలా స్లోగా గ్రో అవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా ఎక్స్పాన్షన్ అయినట్లయితే మీకు ఈ బైక్ యొక్క సేల్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి ఫ్యూచర్స్ ని కంపేర్ చేస్తూ ఒక ఓవరాల్ కంక్లూషన్ కి వద్దాం. సో మీరు కనుక పవర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీకు SD నుంచి చాలా హైయెస్ట్ పవర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మోడరేట్ గా మీకు CB 350 ఇస్తుంది. అండ్ పవర్ విషయంలో మీకు లోయెస్ట్ వచ్చేసి క్లాసిక్ 350 ఉంది. అండ్ మైలేజ్ విషయంలో ఈ 3 బైక్స్ ని కంపేర్ చేసుకుంటున్నట్లయితే మీరు CB 350 కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు, అలానే క్లాసిక్ 350 కి సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు, ఎందుకంటే బేసిక్ గా అయితే డీసెంట్ మైలేజ్ అయితే ఇస్తుంది. బట్ మైలేజ్ విషయంలో లాస్ట్ వచ్చేసరికి మనకు SD ఉంది. అండ్ మీరు కనుక కంఫర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీరు CB 350 లేదా క్లాసిక్ ని కొనుక్కోవచ్చు, ఎందుకంటే మీకు వీటిని రైడ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి కంఫర్ట్ అలా ఉంటుంది. లేదు మాకు స్పోర్టీ లుక్ ఉండాలి అలానే అడ్వెంచర్స్ మరియు ఎక్కువ టూర్స్ కి వెళ్తామంటే మీరు SD ని తీసుకోవచ్చు. బట్ రీసేల్ మరియు బ్రాండ్ ట్రస్ట్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఎందుకంటే దీని సర్వీస్ సెంటర్స్ కావచ్చు దీని యొక్క నెట్వర్క్ కావచ్చు ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ క్లాసిక్ 350 మీకు హోండా యొక్క సర్వీస్ నెట్వర్క్ అయితే బాగుంటుంది. బట్ SD మాత్రం స్టిల్ సర్వీస్ నెట్వర్క్ విషయంలో చాలా ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ సేల్స్ విషయంలో చూసుకుంటున్నట్లయితే 350cc సెగ్మెంట్ లో మనకు క్లాసిక్ 350 నే ఎక్కువగా సేల్ అవుతుంది. అండ్ బేసిక్ గా ఇది ఎక్కువగా సేల్ అవడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలా మందికి దీని మీద ఉన్నటువంటి ఎమోషన్ అండ్ అలానే దీని యొక్క ఈజీ మెయింటెనెన్స్ మరియు హై రీసేల్ వాల్యూ. బట్ ఎవరైతే క్వాలిటీ మరియు ఇంజన్ రిఫైన్మెంట్ ని చూస్తున్నారో వాళ్ళైతే హోండా CB 350 కొంటున్నారు. బట్ ఎవరైతే పవర్ మరియు యూనిక్నెస్ ని చూస్ చేసుకుంటారో వాళ్ళైతే SD ని కొనుక్కుంటున్నారు. బట్ ఓవరాల్ గా మీకు ఈ 350cc సెగ్మెంట్ బైక్స్ లో మీకు ఈ 3 బైక్స్ లో ఏది పర్చేస్ చేసినా మీకు ఆ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ గా మీరు హైవేలో ట్రావెల్ చేస్తున్నా లేదా సిటీలో ట్రావెల్ చేస్తున్నా ఎక్కువ గేర్ షిఫ్ట్స్ లేకుండా చాలా ఈజీగా మరియు కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయాలంటే మీకు ఈ 3 బైక్స్ లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ మరియు మీ రైడింగ్ స్టైల్ ని బట్టి మీరు కమెంట్లలో తెలపండి మీరు ఏ బైక్ ని చూస్ చేసుకుంటారో. సో అదండి ఇవాల్టి వీడియో అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ లో బైక్ లవర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ పేజ్ ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.